వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27వ తేదీన వరల్డ్ టూరిజం డే విజయవాడలో నిర్వహించుకోనున్న మంత్రి కందుల దుర్గేష్. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన విజయవాడలో నిర్వహించుకోనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని స్థానిక R&B అతిథి గృహంలో పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలను విజయవాడలో నిర్వహించుకోనున్నారు. ఈ వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. హోటల్స్, టూరిజం కేంద్రాలకు సంబంధించి మొత్తం 38 విభాగాలకు టూరిజం అవార్డులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిర్వీర్యమైందన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం కూడా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కేంద్ర టూరిజం, కల్చర్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారం పూర్తిగా ఉందన్నారు. వారు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలకు కూడా హితోధికమైన సేవలు అందిస్తున్నారన్నారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించడం జరిగిందన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల పర్యాటక అభివృద్ధిపై బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమాన్ని హాజరై రాష్ట్ర టూరిజంపై చర్చించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. 38 విభాగాలు అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద. అందుకే జలశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు హితోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తుంది. దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి, ఈ 2 పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది.
దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అదొక 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్, సాసీ స్కీమ్ కింద 250 కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెంచకూడదన్నారు. మనం స్పెషల్గా ట్రై చేసి 400 కోట్లు అవుతుంది. దీని ప్రకారం చూస్తే 400 కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. అక్టోబర్ 15 కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్లు ఇచ్చేస్తాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇస్తాం. ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం. వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు.